మంది పెద్ద పెద్ద లీడర్స్ మనం చూసుకుంటే మనం బెంగుళూరు నుంచి ఒక ఆయన మాట్లాడారు కదా! ఆయనకి ఏమొస్తది మనకు బాగా మంచి సెషన్ ఇస్తే, కానీ ఎటువంటి ఇది ఆశించకుండా అతను ఎంత బాగా చెప్పాడండి. ఎంతో వండర్‌ఫుల్‌గా ఆయన ప్రోగ్రామ్ ఇచ్చాడు. మంచి మంచి విషయాలనేవి మనకు చెప్పి మనల్ని బాగు చేసే ప్రయత్నం చేశాడు. దానివల్ల అతనికి ఏది రాదండి. కానీ అతను అలా చేయగలిగాడంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్ సిస్టమ్. ఈరోజు మనం చాలా మంది అనుకుంటాం, మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం. మనకి ఏ జబ్బు లేదు. జబ్బులు వచ్చాక ఈ సప్లిమెంట్లు వాడదాం అనుకుంటాం. వెరీ, వెరీ, వెరీ రాంగ్ అండి. సప్లిమెంట్స్ వాడాల్సింది జబ్బు వచ్చిన తర్వాత కాదు, మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు. ఈ కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు చాలా మాటలు చెప్తారండి. ఎగ్జాంపుల్‌గా సార్ నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను కదా! నా చుట్టుపక్కల అందరికి ఆరోగ్యం ఇచ్చేస్తాను. నా ఫ్రెండ్స్‌కి ఆరోగ్యం ఇచ్చేస్తాను. నేను చాలా మందికి సహాయం చేసేస్తున్నాను. ఆ! చాలా నా కుటుంబానికి ఆరోగ్యం ఇచ్చేస్తాను. వాళ్ళకి ఇచ్చేస్తాను. కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళే ఆరోగ్యం పాటించరండి. వీళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లిమెంట్లు వాడరు. మనం ఏం చెప్తామంటే ఫ్లైట్‌లో ఏం చెప్తారంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైమ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎప్పుడైనా ఫ్లైట్‌లో ఏదైనా అయితే ఫస్ట్ నువ్వు నిన్ను ప్రొటెక్ట్ చేసుకో. నువ్వు సేఫ్ అయిన తర్వాత అప్పుడు పక్కవాడిని ప్రొటెక్ట్ చెయి. అదే సిస్టమ్ ఇక్కడ కూడా మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆరోగ్యంగా మారు. నువ్వు మంచి ప్రొడక్ట్స్ వాడు. నువ్వు మంచి నిద్రపో. మంచి ఫుడ్ తిను. మంచిగా వాటర్ తాగు. నువ్వు ఆరోగ్యంగా ఉండు. అప్పుడు పక్కోడి సంగతి తర్వాత చూసుకుందాం. ఈ కంపెనీలో మొట్టమొదట బాగుపడాలి అనుకునేది ఎవరు బాగుపడాలంటే ఫస్ట్ నేను బాగుపడాలి. నేను పక్కవాడికి 100 కబుర్లు చెప్పి, నేను ఒక ప్రొడక్ట్ వాడకుండా, నేను రేపు పొద్దున్న జబ్బులతో ఆళ్ళకి కనపడితే సిగ్గుచేటుగా ఉంటదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీలో వచ్చినందుకు నేను ఎవరి గురించి ఆలోచించక్కర్లేదు. ఫస్ట్ నేను ఆరోగ్యంగా ఉండాలి. ఎవరినో ఆరోగ్యం చేసేస్తాను, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను. ఫస్ట్ నేను బాగుండాలి. దానికి మనం ఈరోజు సీఎన్‌టీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సీఎన్ అంటే ఇక్కడ ఎవరైతే అటెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిందేంటంటే, మనం జబ్బులు ట్రీట్ చేయట్లేదు. వి ఆర్ ప్రివెంటింగ్ డ్యామేజ్ అట్ సెల్ లెవెల్ వేర్ ఎవ్రీ డిసీజ్ యాక్చువల్లీ స్టార్ట్. అంటే మనం ఎక్కడైతే డ్యామేజ్ జరుగుతుందో, ఎక్కడ డ్యామేజ్ జరుగుతుంది ఫస్ట్ డ్యామేజ్ ఎక్కడ జరుగుతది? మన కణాలకి జరుగుతది. ఆ కణాలకి జరగడం వల్ల జరిగే డ్యామేజ్ బట్టి చాలా రకాల డ్యామేజెస్ ఉంటాయండి. ఆ డ్యామేజ్ బట్టి మీకు ఆ డిసీజ్ స్టార్ట్ అవ్వడం మొదలుపెడతది. ఇప్పుడు ఈరోజు డ్యామేజ్ స్టార్ట్ అయితే రేపు డిసీజ్ రాదు. 5-10 సంవత్సరాల్లో వస్తది. ఇప్పుడు ఒక్కసారి డ్యామేజ్ అయితే డిసీజ్ వస్తదా? కానీ రాదు. ఎవ్రీ డే మీకు తెలియకుండా మీరు తినే బిర్యానీలు, ఆల్కహాలు, స్మోకింగు, నిద్ర లేకపోవడం, స్ట్రెస్ తీసుకోవడం, సరైన ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడం, 3 పూట్ల రైస్ తినేయడం, ఆయిల్ తినేయడం, స్పైస్ తినేయడం, మసాలాలు తినేయడం, ఉప్పు ఎక్కువ తినేయడం, ఇలాంటివి చేసి ప్రోటీన్ తక్కువ తినడం, ఇష్టం వచ్చిన ఫుడ్స్ తినడం వల్ల ఎవ్రీ డే మీ సెల్స్ అనేవి ఎవ్రీ డే సెల్స్ అనేవి స్ట్రెస్‌కి గురయ్యి, డ్యామేజ్‌కి గురయ్యి 5-10 సంవత్సరాల్లో మీకు వచ్చేది ఒక జబ్బు.